హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ డిసెంబర్ లోపు రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, అసలు డిసెంబర్ లోపు వస్తుందా రాదా, అసలు డిసెంబర్ లోపు ఒకవేళ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లయితే అప్పటిలోపు పేపర్లు ఎవాల్యుయేషన్ కంప్లీట్ అవుతుందా అనే దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఎంతవరకు సాధ్యపడుతుంది అంటే ఒకవేళ పేపర్లు దిద్దడానికి ఈ తక్కువ టైం సరిపోతుందా అనే దాని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం అందరి అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిలో ఉన్నటువంటి ఒక ఆలోచన, గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతుంది. ఇటీవల మనకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్లో గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్ ఇస్తామని చెప్పి ఒక సభలో మాట్లాడడం జరిగింది. సో ఈ పరిస్థితులలో ఎంతవరకు గ్రూప్ 1 రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది, పేపర్లు రోజుకు ఎన్ని పేపర్లు దిద్దడానికి అవకాశం ఉంది, డిసెంబర్ స్టార్టింగ్ లోపు అంటే డిసెంబర్ 1 లోపు ఈ పేపర్స్ అన్నీ కూడా ఎవాల్యుయేషన్ కంప్లీట్ అవుతుందా అనే దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైన తేదీలు ఇక్కడ నేను ఒక 3 అయితే మెన్షన్ చేశాను. చూడండి, ఒకటి చైర్మన్ గారి పదవి విరమణ వచ్చేసరికి డిసెంబర్ 3వ తేదీ రోజు కంప్లీట్ అవబోతుంది. ఆల్రెడీ మనకు ఇప్పటికే మనం వివిధ వార్తల్లో కూడా చూసాం, టీఎస్పీఎస్సీగా వాళ్ళు కూడా నూతన చైర్మన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అది ఎండింగ్ కూడా వచ్చేసింది. రేపు 20వ తేదీ ఏదైతే ఉందో ఆ 20వ తేదీకి లాస్ట్ డేట్గా ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే నూతన చైర్మన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 3వ తేదీలోపు ప్రస్తుతం ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు తన పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి ఆ లోపు కూడా మనకి గ్రూప్ 1 సంబంధించి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి ఒక అవకాశం ఉంది. అంటే ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయినట్టుగా మనకు అవకాశం ఉంది. ఓకేనా? రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి తేదీ ఏదైతే ఉందో డిసెంబర్ 7, ఆ రోజే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 1 ఇయర్ పూర్తవుతుంది. కాబట్టి అదే రోజు కూడా మనకు ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ లేదా అప్పటికే ఒకవేళ 3-4 డేస్ ముందే కనుక రిజల్ట్స్ ఇచ్చేసి 7వ తేదీ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. మూడో విషయం వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సోనియా గాంధీ గారి పుట్టినరోజు డిసెంబర్ 9వ తారీఖు. ఈ తేదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన తేదీ. దీని గురించి కూడా నేను ఎక్కువగా డిస్కషన్ చేయదలుచుకోలేదు, మీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనకందరికీ వస్తున్నటువంటి ప్రధానమైన డౌట్ ఏంటంటే అసలు డిసెంబర్ 1 లోపు పేపర్స్ ఎవాల్యుయేషన్ చేయడానికి టైం సరిపోతుందా, అంతమంది ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే దిద్దేటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉండడానికి అవకాశం ఉందా, మనకి ఇప్పుడు ఉన్నటువంటి పేపర్స్ ఎన్ని 6 పేపర్స్ జిఎస్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్ పేపర్. ఓకేనా? ఇప్పుడు అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఎంతమంది? 21,000 మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. దీనికంటే ముందు ఒక 2 పాయింట్స్ చెప్తాను. చూడండి, ఒకటి మన దగ్గర ఇప్పుడు రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే 21,000 మంది. ఓకేనా? అయితే ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితే కానీ మిగిలిన పేపర్ దిద్దని పరిస్థితి. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మిగిలిన పేపర్ దిద్దడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఫస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక డేటా అనమాట. దీన్ని బట్టి మిగిలిన పేపర్ దిద్దుతారు. కాబట్టి ఇంగ్లీష్ పేపర్ దిద్దడానికి ఎంతమంది ప్రొఫెసర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇది తెలుగులో ఉన్నటువంటి అవకాశం కాదు, అంటే తెలుగులో ఉన్నటువంటి పేపర్ కాదు, హిందీలో ఉన్నటువంటి పేపర్ కాదు, ఇంగ్లీష్ పేపర్. కాబట్టి టీఎస్పీఎస్సీ వాళ్ళు వేరే స్టేట్స్ల నుంచి కూడా ప్రొఫెసర్లను రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. వాళ్ళు చేసుకుంటారు కూడా, వాళ్ళు ఆ డేటాని బయటికి పెట్టరు, మనకు చెప్పరు కూడా. కాకపోతే మాత్రం వేరే స్టేట్ల నుంచి కూడా ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు. ఎంతమందిని చేసుకోవచ్చు? 100 మందిని చేసుకోవచ్చు, 150 మందిని చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకుంటారు. 100 మంది అంటే పెద్ద విషయం కాదు. మన రాష్ట్రంలోనే దొరుకుతారు. వివిధ యూనివర్సిటీల నుంచి జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కూడా ఉంది. నేను ఇక్కడ ఒకటి క్లియర్గా మెన్షన్ చేయాలి. చూడండి, ఒక రోజుకి
ఒక ప్రొఫెసర్కి వచ్చేసరికి 15 పేపర్లు మాత్రమే ఇస్తారని చెప్పి ఇక్కడ నేను ఇచ్చాను. అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళే ఆల్రెడీ మెన్షన్ చేశారు, దానికి అనౌన్స్ చేశారు. వేరే న్యూస్ పేపర్లో మనం చూసాము. ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. ఒక ప్రొఫెసర్కి 15 పేపర్లు. మనము 50 మంది ప్రొఫెసర్లు అనుకున్నట్లయితే ఒక రోజుకు వచ్చేసరికి 750 పేపర్లు దిద్దొచ్చు. అయితే ఇంగ్లీష్ పేపర్కి ఒకవేళ 100 మందిని తీసుకున్నట్లయితే పర్ డే వచ్చేసరికి 1500 పేపర్లు. అంటే పర్ డే వచ్చేసరికి 1500 పేపర్లు దిద్దితే 100 మంది ప్రొఫెసర్లు. అదే 200 మంది ప్రొఫెసర్లు ఉంటే పర్ డే వచ్చేసరికి 3000 పేపర్లు దిద్దడానికి అవకాశం ఉంది. ఓకేనా? అంటే 7 రోజులలో 200 మంది ప్రొఫెసర్లు ఉన్నట్లయితే 7 రోజులలో మనకు 21,000 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంది 7 రోజులలో. అంటే ఓన్లీ 1 వీక్. ఓకేనా? అంటే మీకు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 రోజులలో మనకు ఇంగ్లీష్ పేపరు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది 1 వీక్లో. మనకు ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది? 27వ తారీఖు రోజు మనకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 27 తర్వాత నుంచి ఇంగ్లీష్ పేపరు కేవలం 7 రోజులలో మాత్రమే మనకు కంప్లీట్ అయినట్లుగా మనం ఒక అంచనాకు రావచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇప్పుడు మిగిలిన పేపర్ జిఎస్ పేపర్ సంబంధించి చూడండి. ఈ మంత్లో ఫస్ట్ వీక్ మనం వదిలేసినట్లయితే ఇంగ్లీష్ పేపర్ కోసం వదిలేసినట్లయితే మిగిలిన ఎన్ని రోజులు ఉంటాయి? సుమారుగా 25 డేస్ 24 డేస్ వేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మంత్లో ఒక 3 డేస్, ఈ మంత్లో ఒక 4 డేస్ తీసేయండి. 25 డేస్ వరకు అంచనా పరంగా వేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్లన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి సబ్జెక్ట్కి 50 మంది అంచనా వేసుకోండి. అంటే ఎంతమంది దొరుకుతారని అంటే మన రాష్ట్రంలోనే రిక్రూట్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మన రాష్ట్రం నుంచి లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి రిక్రూట్ చేసుకున్నట్లయితే ఒక పేపర్కి అంటే ఒక సబ్జెక్ట్కి 50 మంది మినిమం వాళ్ళు ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు. ఒక పేపర్ కాదు, ఒక సబ్జెక్ట్కి నేను అంటున్నాను. ఒక సబ్జెక్ట్కి 50 మంది ప్రొఫెసర్లను ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఒక రోజుకు దిద్దడానికి కేవలం 15 పేపర్లు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రొఫెసర్ టీఎస్పీఎస్సీ వాళ్ళు చెప్పినటువంటి ఒక అంశం అన్నమాట. అయితే ఈ పరంగా చూసుకున్నట్లయితే 15 పేపర్ల చొప్పున 50 మంది ప్రొఫెసర్లు ఒక రోజుకు 750 పేపర్లు దిద్దేటువంటి అవకాశం ఉంది. నేను కేవలం 50 మందిని మాత్రమే అంచనా వేశాను. ఇక్కడ చూడండి, మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 50 మంది ఎవరైతే ఉంటారో ఒక సబ్జెక్ట్కి మాత్రమే, వేరే సబ్జెక్టులకు వేరే వాళ్ళకు ఆ సబ్జెక్టు స్థాయిని బట్టి 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, 100 మంది కూడా ఉండొచ్చు. ఓకేనా? ఈ 50 మందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సంబంధించిన పేపర్ దిద్దారనుకోండి, వీళ్ళు హిస్టరీ సంబంధించిన పేపర్ దిద్దరు కదా. వీళ్ళకి హిస్టరీ రాదు కాబట్టి, వీళ్ళకి హిస్టరీతో సంబంధం లేదు కాబట్టి వీళ్ళు కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే దిద్ది వెళ్ళిపోతారు. హిస్టరీకి సంబంధించిన దిద్దేటువంటి ప్రొఫెసర్లు ఇంకా ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. జనరల్గా మనము ఒక అంచనా ప్రకారం 50 మంది ఒక సబ్జెక్ట్కి మనం చూసుకున్నట్లయితే ఒక రోజుకు వచ్చేసరికి 750 పేపర్లను దిద్దేటువంటి అవకాశం ఉంది. ఈ లెక్కన 20 రోజులలో అంటే రోజుకు 750 పేపర్లు చూసుకున్నట్లయితే 20 రోజులలో 15,000 పేపర్లను దిద్దేటువంటి అవకాశం ఉంది. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ చూడండి, 20 రోజులలో 15,000 పేపర్లు, మిగిలిన ఇంకా ఎన్ని? 6,000 పేపర్లు. ఇప్పటికే మనకు సోషల్ మీడియాలలో వివిధ వాట్సాప్ గ్రూప్లలో వస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అది నాకు క్లారిటీ తెలియదు, సుమారు 5,000 నుంచి 7,000 మంది ఇంగ్లీష్ క్వాలిఫై కాలేదు అని చెప్పి ఒక టాక్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్ లేదు మన దగ్గర. సో మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు సిలబస్ ఉన్నటువంటి ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో స్టేట్ సిలబస్ మరియు సిబిఎస్ఈ సిలబస్ కలిపి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 5,000 నుంచి 7,000 మంది డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ 15,000 మందే క్వాలిఫై అయ్యారు అనుకున్నట్లయితే 20 రోజులలో మనకు ఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎవాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒక సబ్జెక్ట్ని ఇప్పుడు చూడండి, ఒక సబ్జెక్ట్ ఒకవైపు దిద్దుతూ ఉంటే మరోవైపు ఇంకో సబ్జెక్ట్ కూడా దిద్దేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? ఒక సబ్జెక్ట్ ఒక పేపర్ మొత్తం ఒక 1 వీక్లో అయిపోయిన తర్వాత ఇంకో 1 వీక్లో ఇంకో పేపర్ దిద్దుదామని చెప్పి అలా ఆలోచనలో ఉండదు. ఎప్పుడైనా గవర్నమెంట్ కానీ ఏ సంస్థ అయినా కానీ అన్ని పేపర్లను ఆల్టర్నేట్గా వేరే వాళ్ళకు అంటే వేరే వెసులుబాట్లు కల్పిస్తూ వాళ్ళకు దిద్దడానికి అన్ని అవకాశాలు కల్పిస్తూ సపరేట్గా దిద్దించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఈ 50 మందికి సపరేట్గా ఒక దిద్దే సౌకర్యాలు కల్పిస్తూ మరికొంతమంది వేరే పేపర్లు దిద్దడానికి వాళ్ళకు కూడా సపరేట్ ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా? ఒకేసారి వివిధ వేరే ప్లేస్లలో వేరే పేపర్లు ఖచ్చితంగా దిద్దేటువంటి అవకాశం ఉంది. వేరే ప్లేస్లు అంటే మళ్ళీ నాంపల్లిలో ఒకసారి లకడికాపుల్లో వేరే చోట ఇంకోటి అట్లా అనుకోకండి. ఒకే దగ్గర ఒకే భవనంలో వేరే హాలల్లో వేరే పేపర్లు దిద్దడానికి అవకాశం ఉంది అని చెప్పి నా అంచనా అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 20 రోజులలో మనకు 15,000 పేపర్లు ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
ఈ లెక్కన చూసుకున్నట్లయితే డిసెంబర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి అన్ని పేపర్లు ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ చూసాము, డిఎస్సి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూసాము. రిజల్ట్ ఇచ్చినటువంటి 3-4 డేస్ లోపలే మనకు డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 to 3 డేస్ లోపలనే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ దసరా తెల్లారి అందరూ ఉద్యోగాల్లో చేరినటువంటి పరిస్థితి మనం చూసాము ఆల్రెడీ. ఎగ్జామ్స్ కూడా చాలా వేగంగా నిర్వహించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంత ధర్నాలు చేసినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళకు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీ అలాగే గవర్నమెంట్ కూడా గ్రూప్ 1 సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి వెనకడుగు వేయకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా పేపర్లు చాలా తొందరగా దిద్దేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 1 లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక అంచనా మాత్రమే. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని డేట్లు ఏవైతే ఉన్నాయో ఈ డేట్లను మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు అప్పటిలోపు GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇది నా యొక్క అంచనా. ఓకేనా. చూద్దాం మరి మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పటిలోపు వచ్చేటువంటి అవకాశం ఉందనే దాని గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది అంటే కొంతమంది సార్లు అంటే వేరే ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీస్ కావచ్చు, కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ కావచ్చు, వాళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ మంత్ అంటే నవంబర్ 20 లేదా 19కే వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం అనమాట. నేనైతే అనుకుంటున్నాను 19-20 లోపు రాకపోవచ్చు, ఎందుకంటే అప్పటికి ఎవాల్యుయేషన్ కంప్లీట్ కాకపోవచ్చు. మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఎవాల్యుయేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 1 వీక్లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మీరందరూ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరికైతే మాకు ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది అంటే మేము చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశామని చెప్పి ఒక ఐడియా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే దగ్గర పెట్టుకోండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకనంటే తర్వాత మనకు సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేయడానికి మనకు టైం ఇవ్వకపోవచ్చు. డిఎస్సి విషయంలో మనం చూసాము 2 to 3 డేస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.